సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపురేఖలను పూర్తిగా మార్చేసేలా 4370 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి నారాయణపేట కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 213 కోట్లతో అప్రోచ్ రోడ్డు పనులు, 3.99 కోట్లతో దుద్యాల మండలం హుస్నాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33.11 కేవీ సబ్ స్టేషన్, కోస్గి మండల కేంద్రంలో 30 కోట్లతో నిర్మించనున్న ఇంజనీరింగ్ కళాశాల, 11 కోట్లతో నిర్మించనున్న మహిళా డిగ్రీ కళాశాల, మద్దూరు మండల కేంద్రంలో 20 కోట్లతో నిర్మించనున్న బాలిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కొడంగల్లో 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, దుద్యాల మండలం హుస్నాబాద్ గ్రామంలో 3.99 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సింగరేణి కోలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి చైర్మన్ అండ్ ఎండీ బలరాం నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కోలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం, డైరెక్టర్ ఎన్వీకే ఇతర అధికారులతో డిప్యూటీ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పగడ్బందీగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని బట్టి చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించిన అవసరం లేకుండా చేసుకున్న ₹1 కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగతి గురించి ఆరా తీశారు. ప్రమాద భరితమైన బొగ్గు రంగంలో పనిచేస్తున్న 43,000 మంది ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించిన వారం అవుతామని తెలిపారు. ఇప్పటి వరకు కోల్ ఇండియాలోనూ ఇలాంటి ఒప్పందం లేదని, త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎండీ బలరాం ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కోటి ప్రమాద బీమాపై కార్మికులకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఈ నెల 26వ తేదీన ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం సింగరేణి అధికారులను ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన మిగిలిన సోలార్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. సింగరేణి ఉద్యోగులు అధికారుల సౌకర్యార్థం హైదరాబాద్ లో నిర్మించ తలపెట్టిన అతిథి గృహం భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరై శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదరబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీల పొత్తుపై ట్విట్టర్ వేదికగా సెటార్లు వేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న లివింగ్ రిలేషన్ షిప్ కాస్త త్వరలో పెళ్లి బీటలు ఎక్కనుంది అంటూ కేసీఆర్ మోదీ ఫోటోలు పెట్టి వాటికి ప్రేమతో రా సినిమాలోని ఏమైందో ఏమో నా మదిలో ఈవేళ అనే సాంగ్ జత చేశారు. అలాగే అధికారిక పొత్తులంట కాదా అనే క్యాప్షన్ ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టుని నేటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేగాక అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అది రిలేషన్షిప్ కాదు ఇరిగేషన్ షిప్ అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల పెళ్లి కార్డు అంటూ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు పోస్టు చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరి నేటిజన్లు ఈ పోస్టుపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ రేణుకా చౌదరి. రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర అని ఆమె అన్నారు. సీఎం రేవంత్ మహిళా పక్షపాతి అని చెప్పారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా ఉచిత బస్ ప్రయాణం అమలు చేశారన్నారు. పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె పేర్కొన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏం ఆధారాలతో మాట్లాడుతున్నారని, అతనిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఖమ్మం ప్రజలు అందరూ తను వారసునేనని, ఖమ్మం సీటు గెలవడం ఖాయమని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మోడీ తన సోదరుడిని రాబోయే రాఖీ పండుగకు మోదీకి రాఖీ కడతామని తెలిపారు. ఇవాళ పార్లమెంటు దగ్గరే రైతులందరూ కూడా ఆందోళన తెలుపరుస్తూ ఉంటే వాళ్ళపైన డ్రోన్స్ పెట్టి టియర్ గ్యాసులతో వాళ్ళపైన ఈ ప్రయత్నాలు చేయటం, లాఠీలు చేయటం, వాటర్ క్యానన్స్తో వాళ్ళని కొట్టివేయటం, ఆ విధంగా అసలు పాకిస్తాన్ చైనా అక్కడ మనకి ప్యాంగాంగ్ లేక్ లే లడాఖ్లో కూర్చొని ఉంటే
అరుణాచల్ ప్రదేశ్లో చైనా వచ్చి కూర్చుంటే వాళ్ళను పలకరించే సత్తా లేని పరిపాలన బీజేపీ ప్రభుత్వం. కేవలం రైతాంగం పైన వాళ్ళ అధికార దౌర్జన్యం అంతా పెట్టి రైతాంగాన్ని గెలుగుతున్నారు. మేము క్షమించము. తోటి రైతుగా నేను కూడా వాళ్ళకి సహానుభూతి తెలుపుతూ వాళ్ళు చేసే కృషిలో నేను కూడా భాగస్వాములుగా ఉంటానని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ రైతాంగానికి న్యాయం జరగాలని బీజేపీ చేసిన వాగ్దానాలకే వాళ్ళు అడిగినారు. మీరు అప్పుడు చెప్తే మేము విత్డ్రా చేసుకున్నామని. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయటం లేదు, ఎందుకు చేయటం లేదు అని అడిగిన సవాల్కి బ్యారియర్స్ పెట్టి వాళ్ళపైన దాడి చేసి ఇంత అసహ్యంగా యావత్ ప్రపంచం గమనిస్తూ ఉంది. రోడ్డు పైన పోయే రోమియో కాడ నుంచి రాష్ట్రపతి భవన్లో కూర్చున్న వాళ్ళకి అన్నం పెట్టే రైతాంగాన్ని రెచ్చగొడుతుంది ఈ ప్రభుత్వం. తగిన పరిణామాలకి గురి అవుతారు. రైతు అంటే ఒక కులానికి మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. రైతు అనేది భూమి దున్ని మనల్ని అందరినీ బతికించుకుండేవాళ్ళు. వాళ్ళు కానీ తిరగబడితే ఏ పవర్ కూడా నిలబడదు. కాబట్టి హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్ రైతాంగాన్ని आप लोग ऐसा हमको सताएंगे तो आपको समझ में आएगा कि किसान का हाथ सिर्फ हल नहीं चलाते हैं, किसान का हाथ आपके गलेबान तक पहुंच जाएगी. खबरदार. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. దీపాదాస్ మున్సిపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు అర్ధరహితమన్నారు. బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్న మోడీ తీరును తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని పదే పదే విమర్శలు చేసే మీరు ఎందుకు కాళేశ్వరం మీద విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశాయని ఆరోపించారు. 10 ఏళ్లలో తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందో బీజేపీ నేతలు చెప్పాలని ఆయనకు సూటిగా ప్రశ్నించారు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నా దగ్గర కార్తాలాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ మొత్తం చెప్పుకుంటూ పోయిండు. ఈ ఇంత పొడుగు ఏమో చెప్తాడో ఏదో తీస్తాడో అని అనుకుంటే శాటభారతం అని తిప్పిండు, కానీ అది చేసినటువంటి సంగతి ఏం లేదాడ. కాంగ్రెస్ పార్టీని విమర్శించనీకే, పాత ఇన్ఛార్జీలు ఎందుకు పోయారో కారణాలు చెప్పనీకే, మమ్మల్ని అడిగేదానికంటే ముందు ఫస్ట్ మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ని అర్ధరాత్రి పూట పీకేసినటువంటి దానికి గల కారణం తెలంగాణ సమాజానికి చెప్పురి. ఫస్ట్ మమ్మల్ని అడుగుతుండ్రు, కేంద్రంలో అధికారంలో వండుకుంటా ఈరోజు రాజ్యాంగబద్ధంగా కార్పొరేషన్లు నడుస్తున్నటువంటి వ్యవస్థని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే చేస్తుంది కాబట్టి కార్పొరేషన్స్ తీసేయాలని చెప్పి ఒక పనికిమాలినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఇది ఎట్లా అవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్రంలో లేవా కార్పొరేషన్లు? దాన్ని నువ్వు అన్నీ తీసేసినావా? ఇదే ఖండన ఏదో మోడీ గారి దగ్గరకు పోయి చెప్పు. ఎందుకు ఇట్లా అర్ధరహితంగా మనం మాట్లాడాలి? ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్గంలోనే పోతుంది అని అంట. బీజేపీ బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ పార్టీ అనే పుట్టుకనే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయిందా? రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూరాల ప్రాజెక్టు పరిధి ఆయకట్టు 5.7 లక్షల ఎకరాలు మాత్రమేనని, జూరాల ఎత్తిపోతలతో నీళ్లు ఇప్పుడన్నా రైతులకు సరిపోవని తెలిపారు. భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ పరిధి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. కొడంగల్ ఎత్తిపోతలను జూరాలపై ఆధారపడితే మిగతా ప్రాజెక్టులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 2900 కోట్లతో కొడంగల్ ఎత్తిపోతలు చేపట్టాలని అన్నారు. గ్రావిటీ ద్వారా పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోయినాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ అబాండ్ అయినాయి. అదంతా పాత కథ మనకు తెలిసిందే. 174 టీఎంసీలు రావాల్సినటువంటిది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే ఒక పాలమూరు జిల్లాకే అది కోల్పోయింది సమైక్య రాష్ట్రంలో కలిసినందుకు. అదంతా చరిత్ర ప్రజలకందరూ కూడా తెలుసు. దాని తర్వాత విధి లేని పరిస్థితులలో ఎత్తిపోతలే శరణ్యం కాబట్టి జూరాల నదికి వచ్చేటువంటి మొత్తం వరదలో గరిష్ట వరద ఆప్టిమల్ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో 40 డేస్ మాత్రమే, కేవలం 40 రోజులు మాత్రమే జూరాలలో వరద ఉంటుంది. ఆప్టిమల్ వరద 40 రోజులు మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే జూరాల మీద భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక స్కీము, నెట్టెంపాడు అని 2 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి మరొక స్కీము, 60,000 ఎకరాలకు ఇచ్చేటువంటి కోయిల్ సాగరు, జూరాల సొంత ఆయకట్టు 1,10,000 ఎకరాలు.
ఇవన్నీ వెరసి ఎంత అవుతుంది? 5,70,000 పైచీలకు ఎకరాలు అవుతుంది. ఇప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా జూరాల మీద ఉన్నది. వీటికి ఒక వానకాలం మాత్రమే ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. వరద తగ్గిందంటే యాసంగికి ఉండవు నీళ్లు. పైన భారత కింద భారత, కింద భారత పక్కల భారత. ఆ అవస్థ ఎప్పుడు ఉంటుంది. అందుకే వానాకాలంలో ఉన్న చెరువులను కుంటలను నింపుకొని, ఉన్న కొద్దిపాటి రిజర్వాయర్లను కూడా సమృద్ధిగా నింపుకొని నీళ్లను చాలా హేతుబద్ధంగా మేము బ్యాలెన్స్ చేసేటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ ఉన్న నీళ్లతోనే రెండో పంట కూడా ఎట్లా పండియాలి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా యాదాద్రిలో నిర్వహించిన యాత్రలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. మూడోసారి మోదీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ప్రజలు ఏర్పడిన భ్రమలు తొలగిపోతున్నాయని వివరించారు. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది నిజమే అయినా రద్దీకి తగ్గట్లుగా బస్సులను పెంచడంలో ఆర్టీసీ ప్రభుత్వం విఫలమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అప్పుల పాలైందని, కొత్త అప్పుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కాగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన వ్యక్తి కేసీఆర్. మేము అనుకున్నాం దానికి భిన్నమైన పరిపాలన ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత బాధ్యత ఉండాలని చెప్పి ప్రజలు భావించి మొన్న మార్పును కోరి మార్పును తెచ్చుకున్నారు. కానీ ఈ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్నా, నేను ఆ సామెత చెప్పని బాగుండదు, ఒకటి కించపరచను, కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం, వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలేపిండు. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానీకం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు, అన్నా ఏదో వేసినం అయిపోయింది, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక, ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ బీట్ లో ఓవరాల్ గా ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న విజేతలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా సన్మానించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. క్రీడా విభాగపు ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర, ఏఐజీ ఎం రమణ కుమార్, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ ఎం రామకృష్ణ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీని కైవసం చేసుకోవడం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు ప్రతిభను కనబర్చి 5 బంగారు పతకాలు, 7 వెండి పతకాలు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో ఓవరాల్ విన్నర్స్ ట్రోఫీతో పాటు ప్రొఫెషనల్ వీడియోగ్రఫీలో ఓవరాల్ రన్నర్స్ ట్రోఫీని గెలుచుకుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిభను మరొకసారి చాటి చెప్పారని కొనియాడారు. మన చార్మినార్ ట్రోఫీ మనం గెలుచుకున్నందున దానిని మనం అదే విధంగా కాపాడుకోవాలని, తదనుగుణంగా విజేతలు శిక్షలు పొంది భవిష్యత్తులో
మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ పోలీసులను శిక్షణ ఇవ్వమని కోరడం తెలంగాణ పోలీస్ శాఖ పనితీరుకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో డ్యూటీ మీట్లను, స్పోర్ట్స్ మీట్లను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డ్యూటీ మీట్ శిక్షణ గురించి ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. డ్యూటీ మీట్ చీఫ్ కోచ్ టీం మేనేజర్ అయిన ఐఎస్డబ్ల్యూ ఎస్పీఎం రామకృష్ణ లక్నోలో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ జరిగిన తీరును వివరించారు. కాంట్రాక్టర్ నుంచి 84,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. జగజ్యోతి నివాసంలో సోదాలు చేసిన అధికారులు 65,50,000 నగదు, 1,51,08,175 విలువైన 3.639 కిలోల బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల విలువ అంచనా వేయాల్సి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ అజ్మతుల్లా హుసేని బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ అజ్మతుల్లాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తదితర నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. విలువైన వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షణకు కృషి చేస్తానని, అదేవిధంగా అన్యక్రాంతమైన వక్ఫ్ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షి తదితర కాంగ్రెస్ పెద్దలకు ఈ బాధ్యతలు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నా మీద ఒక నమ్మకంతో మైనార్టీ వర్గాల్లో 25 సంవత్సరాల నుంచి నేను ఒక కార్యకర్తగా నేషనల్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు గుర్తింపు ఇచ్చి టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా నాతో న్యాయం చేశారు. అంటే ఈ హోదాలో నాకు వక్ఫ్ బోర్డ్ అనేది ఒక ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నట్టు సీనియర్ మంత్రులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మీద ఏ నమ్మకంతో మీరు, ఏ విశ్వాసంతో నా మీద ఉంచి మీరు ఈ బాధ్యత నాకు ఇచ్చారు. తప్పకుండా ఒక మైనార్టీ కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో నేను తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీ విధానాలను, వాళ్ళ స్కీమ్స్ను, మరి ముఖ్యంగా 6 గ్యారంటీలు, దాంతోపాటు ఎన్నికల్లో మైనార్టీలకు సపరేట్గా మైనార్టీ డిక్లరేషన్ ఏదో అనౌన్స్ చేస్తారు కదా, దానికి ఏ విధంగా మనం మైనార్టీస్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలుగా నేను కృషి చేస్తాను. ఈ ప్రభుత్వము మరియు మైనార్టీ ఈ వ్యవస్థ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా నేను పనిచేసి రాబోయే రోజుల్లో ఒక మైనార్టీస్లో కాంగ్రెస్ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ఒక మంచి నమ్మకం ఏర్పడేలాగా నేను పనిచేస్తాను. సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ గా సుభాష్ రావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ ను మోతే శ్రీలతారెడ్డి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డిప్యూటీ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్కిల్లో చేపట్టవలసిన పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర అయిన సమ్మక్క సారక్క జాతర కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. మేడారం జాతర నిర్వహణకు గాను కేంద్రం 3 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈసారి మేడారం మహాజాతరకు 1.5 కోటి మంది భక్తజనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్కవరం, పేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బోగత వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్క్యూట్ పేరిట 80 కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసింది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు పయనం కూడా ఉంటుంది. జాతర పరిసరాలను వివాహంగా వీక్షణంతో ఆస్వాదించవచ్చు. కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 4 రోజుల పాటు సాగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా మేడారం జాతరలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తుంది శానిటేషన్ సిబ్బంది. జాతరలో 4,000 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. మేడారం పరిసరాలతో పాటు భక్తులు దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటిస్తున్నారు. గద్దెల వద్ద 70 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం భక్తులు సమర్పించే బంగారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ను విడుదల చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ను విడుదల చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ. మాదిగల పంతం బీజేపీ అంతం పేరుతో వివిధ దళిత సంక్షేమ దండోరా ప్రజా సంఘాల మాదిగ రాజకీయ వేదికగా మొదలైన ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి ఈ మాదిగల జోడో యాత్రను చేపట్టారు. బొల్లారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన జయప్రకాష్ లాల్ జులై నుండి హెల్పర్ గా పనిచేస్తున్నాడు. గత డిసెంబర్ 7వ తేదీన పరిశ్రమలో ప్రమాదానికి గురయ్యాడు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కార్మికుని కుటుంబానికి అండగా నిలిచాడు. కార్మికుని తీసుకుని పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుడికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు. ఆనంద్ కృష్ణారెడ్డి కార్మికుడికి తన సొంత నిధుల నుండి 9,000 రూపాయలు కార్మికుడికి ఇచ్చారు. బొల్లారంలో పొట్ట చేతులు పట్టుకుని ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారని, వారికి ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యం పట్టించుకోకపోయినా చూస్తూ ఊరుకోమని ఆనంద్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం గత కొన్ని రోజులుగా ఉంటున్న పాత ఇళ్లను తొలగించి వాటి స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని బాధితులు ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఎంపిక జాబితాలో పేరు రాపించి బెడ్రూమ్ ఇప్పిస్తానని పలువురితో ఎమ్మెల్యే మనిషిగా చెప్పుకునే విజయసింహ బోరబండ టీఆర్ఎస్ నాయకుడు 5 లక్షలలో వసూలు చేసినట్టుగా వారు వాపోయారు. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 20 మంది దగ్గర కూడా లక్షల్లో వసూలు చేశాడని స్థానికులు తెలిపారు. అతన్ని శిక్షించి తమ డబ్బులు తమకు ఇప్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి తమకు న్యాయం చేయాలంటూ బోరబండ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మా లిస్ట్లో పేరు ఇస్తాను 60,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నాను. అది ఎక్కడ మన సైడ్ 3 హోటల్ ఉంది కదా, లీస్ట్లో నా పేరు రాలేదు. కూలగొట్టేటప్పుడు నేను లేను, నా ఇల్లు కూలగొట్టేటప్పుడు నేను లేను. కమలానగర్ బిజినెస్ ఇల్లు కూలగొట్టేటప్పుడు నేను లేను. డెలివరీకి హాస్పిటల్లో ఉన్నాను. లీస్ట్లో నా పేరు రాలేదు. ఆ లీస్ట్లో నా పేరు రాలేదని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే విజయసింహ ఎక్కి నంబర్ తీసుకొని నా నంబరు నేను ఎక్కిస్తా అమ్మా అని చెప్పేసి నా దగ్గర నుంచి 80,000 రూపాయలు తీసుకున్నాను. తీసుకొని లిస్టు ప్లస్ మొత్తం లిస్టు ఫైల్ అన్నీ తీసుకొని నన్ను సంవత్సరంన్నర తిప్పించింది. ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఇప్పుడు నా డబుల్ బెడ్రూమ్ నాకు ఇప్పిస్తానే డబ్బులు తీసుకున్నాను. నేను ఎమ్మెల్యే మనిషిని, ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే అంత, ఎమ్మెల్యే నేను చెప్పింది దాకా ఏం చేయడు అని చెప్పేసి నా డబ్బులు తీసుకొని ఇంకా ఇంట్లో పేరు కూడా ఇవ్వలేదు. కేసులో ఇస్తాను మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఈడ విజయరెడ్డి అని ఉంటాడు, విజయ్ అని ఉంటాడు, వాడు తీసుకున్నాడు. ఈ ఆంటీ దగ్గర 1,20,000 ఇప్పించాను సార్. మాకు న్యాయం చేయాలి సార్, మాకు లేదంటే మేము సార్ మాకు న్యాయం చేయాలి సార్, లేదంటే మేము చిత్రాలు పోసుకొని చచ్చిపోతాం సార్. ఒకటి నాకు మాత్రం ద్రోహం చేయదు సార్, వాడిని మాత్రం అరెస్ట్ చేయాలి సార్ మీరు కంపల్సరీ. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇది బయట పెడతారంటే మమ్మల్ని మాకు ఏమైనా వాడే బాధ్యత, మాకు ఏదైనా వాడే బాధ్యత సార్. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. మనుషులకు సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ హ్యూమన్ రేటింగ్ ను సాధించింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ఎక్స్ లో ఇస్రో ప్రకటించింది. మానవ యాత్ర సమయంలో వినియోగించే LV-M3 లాంచ్ వెహికల్ క్రయోజెనిక్ దశలో దీనిని వాడనున్నారు. రాకెట్ ఇంజన్లలో హ్యూమన్ రేటింగ్ అనేది కీలకం. ఇది మనుషులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆ యంత్రాలు ఏ మేరకు సరిపోతాయో అంచనా వేసే వ్యవస్థ. తాజాగా గగన్యాన్ ఇంజిన్ ను చివరిసారిగా ఫిబ్రవరి 13వ తేదీన 7వసారి పరీక్షించారు. ఈ ఏడాది 2వ త్రైమాసికంలో జరగనున్న మానవరహిత గగన్యాన్ ప్రాజెక్టుకు అవసరమైన ఇంజిన్లకు ఎక్స్టిపెన్సీ టెస్టులు కూడా పూర్తి చేసినట్లు ఇస్రో పేర్కొంది. భారత్ కు చెందిన 3 వ్యోమగామాలను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున కక్షలోకి చేర్చి తిరిగి వారిని భూమిపైకి తీసుకురావాలని ఇస్రో నిర్ణయించింది. ఈ ప్రయోగం 3 రోజుల పాటు జరగనుంది. వారు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది.